ఎప్పుడైతే మనం దేవునికి భయపడతామో, ఇవాంజలిజంలో మీకు ఒక మాట చెప్తాను. మీ దేవుని శక్తిని మీరు నమ్ముకున్నప్పుడు, మీరు దేవుని శక్తికి మీరు లోబడినప్పుడు, మీ దేవుని అధికారానికి మీరు లోబడినప్పుడు, మీ దేవుని శక్తిని మీరు గుర్తించి దాన్ని అభ్యాసం చేసేటప్పుడు, ఆయన శక్తి మిమ్మల్ని ఆవహించి ఉన్నప్పుడు, మీరు లోకంలోకి వెళ్తే లోకంలో ఏ శక్తి మిమ్మల్ని ఎదుర్కోలేదు. మీకు చిన్న సన్నివేశం చెప్తాను. నేను ఒక ఊరికి వెళ్ళాను. నేను ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఒక మాంత్రికుడిని కలిశాను. అనుకోకుండా కలవాల్సి వచ్చింది. అతను వచ్చి కూర్చొని అందరికీ ఏదేదో చేస్తున్నాడు, గారడీ చేస్తున్నాడు. నేను చూసి వెళ్ళి ఆసక్తిగా వెళ్ళి అక్కడ కూర్చున్నాను. నువ్వు అందరికీ చేసావు కదా, నాకు చెయ్యి అన్నాను. అతను లేచి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోతున్నావు? నీకు చేయలేను అన్నాడు. A.W. టోజర్ అనేటువంటి భక్తుడు తను టీనేజ్లో ఉన్నప్పుడు చదువుకుంటున్న రోజుల్లో ఊజా బోర్డు అని వాడతారు. ఈవెన్ చైతన్య కాలేజీలో కూడా ఆడుతూ ఉంటారు. ఒక 6గురు కలిసి ఒక కాయిన్ పెట్టి లేకపోతే ఒక గ్లాస్ పెట్టి అందరి చేతులు పెట్టి ఆ అక్షరాలపైకి వెళ్తూ ఉంటుందన్నమాట. కనుక్కుంటూ ఉంటారు వాళ్ళు. దయ్యానికి సంబంధించిన ఆట అది. ఒకరోజు ఇలాగే ఆయన కాలేజీలో ఆడుతూ ఉంటే ఈ భక్తుడు అప్పుడే మార్మన్స్ పొందున్నాడు, టీనేజ్లో ఉన్నాడు. వెళ్ళి అక్కడ నుంచున్నాడు ఆసక్తిగా చూద్దామని. అది కదలడం మానేసింది. కదలడం మానేసేటప్పటికి ఈయన పాపం ఆసక్తిగా చూడాలని వెళ్ళినోడికి ఇదేంటబ్బా ఈరోజు చూద్దామని వస్తే ఇది కదలట్లేదు. ఈయనకి తెలియదు, ఈయన అప్పుడే ప్రభులోకి వచ్చాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా దిగ్భ్రాంతి చెంది చూస్తున్నారు. రోజు కదులుతుంది, మాకు అన్నీ చెప్తూ ఉంటుంది, ఏమైంది? దానికి ఒక లీడర్ ఉంటాడు. వాడిని అడిగారు. వాడు బెంబేలు ఎత్తిపోయి చూస్తున్నాడు. కాసేపటికి వాడికి తెలిసిందనమాట, ఆయన్ని పంపించేసే ఇక్కడ నుంచి అని చెప్తుంది కర్ణపిశాచి. ఎందుకు ఎందుకు పంపించేయమంటుంది? అతని మీద నాకు దేవుడి రక్తం కనపడుతుంది. సో దేవుని సర్వాధికారం అనేది ఎంత గొప్పదో, అది మిమ్మల్ని ఎంతగా ఆవహించుంటుందో మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. కరోనా కావచ్చు, మరొక కష్టం కావచ్చు, మరొక కష్టం కావచ్చు, మీరు భద్రం ఆయన చేతిలో. మన కరోనా వచ్చినప్పుడు నేను చాలా సిక్ అయ్యాను. డాక్టర్ని అడిగితే కరోనా రాలేదన్నాడు. నేనేమో 17 కేజీలు తగ్గిపోయి ఒక స్కెల్టన్ లాగా మారిపోయి నేను కోలుకోవడానికి కనీసం 3 నెలలు పట్టింది. క్యాన్సర్ అన్నారు, టీబీ అన్నారు, ఇంకేదో అన్నారు. టెస్టులన్నీ చేశారు. డాక్టర్తో పోట్లాడి ఇంకా అవసరం లేదు మీ వైద్యం అని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత దేవుడు హీల్ చేయడం మొదలెట్టాడు. భయపడలా నేను. నాకొకటే అనిపించింది, అయితే తీసుకుంటే ఆయన దగ్గర ఉంటాను, చావైతే లాభం. ఒకవేళ తీసుకోలేదనుకోండి స్వస్థపరుస్తాడు. రెండింటికి ఆయనకి అధికారం ఉంది. స్వస్థపరచడానికి అధికారం ఉంది, నా ప్రాణం తీసుకోవడానికి కూడా అధికారం ఉంది. సర్వాధికారం అంటే అది. సర్వాధికారిని నమ్ముకున్నాక నేను సర్వరోగాలను చూసి భయపడక్కర్లేదు.